అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మేము మైసూర్ వెళ్తున్నాము. శ్రీరంగపట్నం ఫస్ట్ వస్తుంది. శ్రీరంగపట్నంలో హార్స్ రైడింగ్ ఉంది, నిమిషాంబ టెంపుల్ ఉంది, రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. చాలా ఉన్నాయి అక్కడ చూడాల్సినవి. 10 కిలోమీటర్స్ ఒకే దారి, అంతే. ఎక్కినామంటే మధ్యలో డివియేషనే ఉండదు. స్ట్రైట్గా 10 కిలోమీటర్స్ పోవాల్సిందే. తర్వాత ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఒకసారి డివియేషన్ వస్తుంది. తర్వాత 10 కిలోమీటర్స్ అట్లే బ్లాక్. కెమెరా దీనికి ముందు పోవాలంటే ఎంత కష్టంగా ఉన్నింది, ఎంత లేట్ అవుతా ఉన్నింది. ఇప్పుడు సింగిల్ రోడ్డు, ఇప్పుడు మొత్తం హైవే అయిపోయింది. కాకపోతే ఒక రెస్ట్రిక్షన్, 100 పైన పోకూడదు, 100 పైన పోకూడదు. కెమెరాలు ఉంటాయి, చూసుకోవాలి. ఎన్ని కెమెరాలు ఉన్నాయి చూడండి ముందర, ఫుల్ కెమెరాలు చెక్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి పట్టినారంటే ఎన్ని చోట్ల మీరు స్పీడ్ పోయినారో అన్నిసార్లు బిల్లు కట్టాలి. శ్రీరంగపట్నం ఎందుకు ఫేమస్ తెలుసా? ఫస్ట్ ఎందుకు? శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ ఉన్నాడు అక్కడ ఇంతకుముందు. సో టిప్పు సుల్తాన్ యొక్క కోట డెమాలిష్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ కోట ఆయన బతికిన ప్లేస్ అది, అంటే ఆయన జీవించిన ప్లేస్, రాజ్యం వెళ్ళిన ప్లేస్ అది. సో ఆయన సమాధులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా. వాళ్ళ నాన్న ఆలీ ఉన్నారు కదా, ఆయన. ఒక్క నిమిషం ఉండండి, కొండలు చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి కొండలు. ఫస్ట్ శ్రీరంగపట్నం ఎందుకు ఫేమస్ అంటే అక్కడ టిప్పు సుల్తాన్ రాజ్యం వెళ్ళినాడు. వాళ్ళ నాన్న హైదరాలీ మళ్ళా ఆయనది కానీ ఆయనది ప్లస్ టిప్పు సుల్తాన్ది సమాధులు ఉన్నాయి ఇక్కడ. సో ప్లస్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఉంది, టిప్పు సుల్తాన్ కోట ఉంది. ఓకేనా, కోట ఇప్పుడు లేదు, మొత్తం డెమాలిష్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు. సో అది ప్లస్ టిప్పు సుల్తాన్ ఒక మెయిన్ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్ ఉందన్నమాట. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా శిక్షించేవాడు అనేసి దాని పేరేమే డంజనా, వాటర్ జైల్ అని ఒకటి ఉంది. ప్లస్ టిప్పు సుల్తాన్ చనిపోయినప్పుడు, అంటే ఆయన షూట్ చేసింది ఎక్కడ, ఆయన బాడీ దొరికింది ఎక్కడ అనే ప్లేస్లు కూడా ఉన్నాయి అక్కడ. ప్లస్ టిప్పు సుల్తాన్ కాలం నాటి మసీద్ ఒకటి ఉంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే శ్రీరంగపట్నం అంటేనే ఫేమస్ దేనికంటే త్రివేణి సంగమం. అది కాశీలో పోయి ఎలా అయితే ఫేమస్ పిండ ప్రదానం చేస్తారో, ఇక్కడ కర్ణాటకలో త్రివేణి సంగమం ఉంది. అక్కడ ఈ పితృపక్షాలకి అవన్నిటికి పిండ ప్రదానం అంతా బాగా చేస్తారు. ప్లస్ ఇంకా ఏముందంటే దాంట్లో అక్కడ బర్డ్ శాంక్చురీ ఉంది. వారితో దాని పేరేమైనా రంగనతిట్టు అని. ఆ బర్డ్ శాంక్చురీలో 20 అడుగుల ముసలి కూడా ఉన్నాయి. చాలా ఫ్రీగా వదిలేసి ఉంటారు, బంధించింది కాదు. కావేరీ నదిలోనే తిరుగుతూ ఉంటాయి, బోటింగ్ ఉంటుంది, దాని మధ్యలో బోటింగ్. ఇవన్నీ మీకు చూపిస్తాం. ఇది ఒక్క శ్రీరంగపట్నంలో మాత్రమే. అది కాకుండా ఏమున్నాయి, నువ్వేం చేస్తావు చెప్పు. మైసూర్ అంటే ప్యాలెస్, తర్వాత శాండ్ మ్యూజియము, తర్వాత ఆర్ట్ గ్యాలరీ, వ్యాక్స్ మ్యూజియం ఉంది, ఆర్ట్ గ్యాలరీ ఉంది, జూ ఉంది, తర్వాత స్నో సిటీ, చాలా ఉన్నాయి. మైసూర్లో యాక్చువల్గా చాముండి టెంపుల్ ఉంది. ఈసారి పోవచ్చో పోకూడదో తెలీదు. చాలా బాగుంటుంది అమ్మవారు, చిన్న ఒక అడుగు ఉండొచ్చు విగ్రహము, కానీ చాలా పవర్ఫుల్ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. సో అది కాకుండా జూ ఉంది. జూ వచ్చి ఒక రోజు పడుతుంది. జూ మొత్తం చూసుకొని 1 డే స్పెండ్ చేసి, ప్లస్ అక్కడి నుంచి మైసూర్ నుంచి ఎక్కడికి పోతామంటే ఊటీకి పోవాలి అనుకుంటున్నాము. సో మైసూర్కి సెంటర్ పాయింట్గా ఉంటుంది మాకు. అక్కడి నుంచి చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడికంటే మధుమలై నుంచి ఊటీ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మధుమలై బాందివే పోయేటప్పుడు బండిపూర వస్తుంది. బండిపూర్ ఫారెస్ట్ చాలా 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 పెద్ద ఫారెస్ట్. దాంట్లో ఏనుగులు, సింహాలు, పులులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, నల్ల చిరుతపుల్లు, మామూలు చిరుతపుల్లు అవన్నీ చాలా ఫేమస్. రోడ్డు మనం పోతా ఉంటే పక్కనే ఉంటాయి. కాకపోతే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే అన్ని చూడొచ్చు. జింకలు అయితే కొదవే లేదు. ఎన్ని జింకలు ఉంటాయంటే 100,000 లక్షలు. చెప్పేటప్పుడు పీకాక్స్, డీర్స్ ఇవన్నీ ఉంటాయి. రోడ్డు మనం ఇట్లా పోతా ఉంటే పక్కనే ఉంటాయి అనమాట. ఏంది ఎలిఫెంట్స్ అవన్నీ కూడా చూడాలనుకుంటున్నాము. ఒక్కసారి ఒక ఆశ ఏమంటే ఊటీకి వెళ్ళి ఒక కాఫీ తాగి వచ్చేయాల.
అంతే, అక్కడ స్టే చేసేది కూడా వద్దు. ఊటీకి పోయి కార్లోనే అంటే దగ్గర, అక్కడ నుంచి మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళి ఆ అడవి ద్వారా బండిపుర మధుమలై ఫారెస్ట్ కింద ఊటీకి వెళ్ళి ఒక కాఫీ తాగి, ఆడ చాక్లెట్స్ ఫేమస్ అంట, ఆ చాక్లెట్స్ ఫేమస్, ఆ చాక్లెట్స్ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి వచ్చేయాలి. అది నాకు తెప్పకాడు పిలుచుకొని పోయి ఎలిఫెంట్ కాదు, తెప్పకాడు అనేది ఏమంటే ఎలిఫెంట్ విష్ ప్రైజ్ అని ఇప్పుడు డిస్కవరీలో ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక డాక్యుమెంటరీకి. దాన్ని చూడాలి నేను ఫస్ట్, పిలుచుకొని పోండి ఫస్ట్ నన్ను, దానికోసమే మైసూర్ వస్తాను నేను. సూపర్ గా ఉంది. దిగుతాం. చూడండి కావేరి ఎంత బాగా పోతుందో చూడండి, చాలా బాగుంది నీళ్ళు. బాబా చూస్తా ఉంటేనే ఎంత అందంగా ఉంది. దగ్గర వచ్చేసినాము, గుడి చూపించండి. గుడి దగ్గర వచ్చేసినాము, ఈ పక్క దగ్గరే గుడి, నిమిషాంబ టెంపుల్ దగ్గర వచ్చేసినాము. బా ఎంత పెద్దదిగా ఉంది చూడు, నీళ్ళు ఫుల్గానే కదా చూడు. చూస్తాను నీళ్ళు అంతే, దర్శనానికి వెళ్తాము. గుడి ఫుల్ ఉంటుంది, ఉంటుంది ఫ్రీ భోజనం కూడా ఉంటుంది. వీలైతే పోయి ఫోన్ చేస్తాము. కావేరి నది దగ్గర పోతాను, వెళ్ళి కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తాము. ఇదే అండి నిమిషాంబ టెంపుల్. కావేరి నది అయింది, కావేరి నదిలో కాళ్ళు కడుక్కొని టెంపుల్ వెళ్తున్నాము. చూడండి షాపులు అంతా కొత్తగా షాపులు అన్నీ వచ్చేసినాయి. చూడండి వెజిటబుల్స్ అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉన్నాయి, అన్ని వెజిటబుల్స్ ఫ్రెష్గా పెట్టున్నారు. ఏం తీసుకుంటున్నారండి? ఏమి బా సూపర్గా ఉంది, చూపి సూపర్గా ఉందిరా. అండి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు, ఏం కావాలి? ఉప్పు కారం ఎక్కువ వేసుకోండి. వద్దు బటర్ ఫ్రూట్ వద్దు, ఎవరు తినరు. స్టార్ ఫ్రూట్ లాస్ట్ టైం తిన్నాం కదా, స్టార్ ఫ్రూట్. ఏందంతా తీసుకుంటున్నారు గుడికి పోకుండా? నిమిషాంబ టెంపుల్కి వచ్చేసినాము. ఇక్కడే చూడండి, లోపలే దర్శనం చేసుకోవాలి. కనిపిస్తుంది అమ్మవారి ఇక్కడి నుంచి. ఇంకా క్యూలో వెళ్దాము. లోపల ఫోన్ అలో చేయరు కాబట్టి పోయి వచ్చిన తర్వాత మీట్ అవుతాను. హాయ్ అండి, దర్శనం అయిపోయింది. నిమిషాంబ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము, ఫ్రీ భోజనం చేసాము. హ్యాపీగా అయింది దర్శనము, సంతోషంగా వస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మైసూర్లో హోటల్ రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళి రూమ్ ఎట్లుందో మీకు చూపిస్తాను. చూడండి రూమ్ ఎలా ఉందో.